నమస్కారం, ప్రతిధ్వనికి స్వాగతం. నో, నహి, ఇల్లే, ఇంగ్లీష్, హిందీ, తమిళం ఇలా భాష ఏదైనా ఈ మాటకు తెలుగు అర్థం మాత్రం కాదు లేదా వద్దు అనే. ఈ చిన్న మాటకు జీవితాన్ని మార్చే శక్తి ఉందంటారు మానసిక నిపుణులు, లైఫ్ కోచ్లు. ఈ బిజీ జీవితాల్లో ప్రతి ఒక్కరి ప్రతి క్షణం విలువైనదే. కానీ అనవసర మొహమాటాలు ఆ కాలాన్ని కరిగించేస్తుంటాయి. అలా కావద్దంటే అక్కడికొచ్చే ఆయుధం నో. అలాగని ఇదేం తిరస్కార భావం కాదు. మన సమయం, శక్తి, విలువను కాపాడుకునే కళగా చెబుతారు. ఇందులో నైపుణ్యం సాధించాలంటే ఎవరికి, ఎప్పుడు, ఎలా నో చెప్పాలో తెలుసుకోవడం అత్యంత కీలకం. మరీ ముఖ్యంగా యువతరం, అప్పుడప్పుడే ఉద్యోగ జీవితాలు అడుగుపెట్టేవారు అట కెరీర్, ఇటు పర్సనల్ లైఫ్ రెండింటిలో గెలవాలంటే వద్దు అనే మాటను ధైర్యంగా, సున్నితంగా చెప్పడం నేర్చుకోవాలి. అది ఎలాగో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది. మన చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ శ్రీవేణి గారు, పర్సనల్ గ్రోత్ ట్రైనర్, అలాగే డాక్టర్ మధురిమ గారు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. ముందుగా శ్రీవేణి గారు, ఒక వ్యక్తి జీవితంలో నో అనే పదానికి ఉన్న శక్తి ఏంటి? మరీ ముఖ్యంగా ఈ కాలంలో వస్తున్న బిజీ జీవితాలు, అలాగే యువత కెరీర్, పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం పరంగా ఈ నో అనే పదానికి ఉన్నటువంటి ప్రాధాన్యం ఏంటి? ఈ నో అనేది కూడా కమ్యూనికేషన్లో ఒక భాగం అండి. అది ఎలా మనం చెప్పగలుగుతున్నాం అనేది మనము అది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అసర్టివ్ కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్ నీడెడ్. ఇది ఎలాగంటే ఈ కమ్యూనికేషన్ వర్బల్గా కూడా ఉండొచ్చు, అంటే మాటల ద్వారా కూడా ఉండొచ్చు, నాన్ వర్బల్ బాడీ లాంగ్వేజ్ పరంగా అంటే చేతల ద్వారా కూడా ఉండొచ్చు. సహజంగా జనాల్లో నో అని అగ్రెసివ్గా మాట్లాడతాడు. అప్పుడు అగ్రెసివ్గా మాట్లాడితే కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది, కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతాయి. కానీ అలాగ నో చెప్పలేకపోవడం కూడా ఒక ప్రాబ్లమే. అప్పుడు నో చెప్పలేక ప్యాసివ్గా ఉండి అన్నీ భరించి వాళ్ళు చాలా నష్టపోతారు. ఈ రెండుటి మధ్యంతరంగా అసర్టివ్ కమ్యూనికేషన్ అంటాము మనం. ఇది ఇప్పుడు మనం మాట్లాడుకునే పార్ట్ అన్నమాట. అసర్టివ్ కమ్యూనికేషన్లో నో ఎలా చెప్పాలి, దీనికి ముఖ్యంగా కావాల్సింది బీయింగ్ హంబుల్, పొలైట్ అండ్ ఫర్మ్. హంబుల్, పొలైట్ అండ్ ఫర్మ్, మనం సున్నితంగా చెప్పాలి, ఎదుటి వాళ్ళు హర్ట్ అవ్వకుండా ఆనెస్ట్గా చెప్పాలి, నిజం చెప్పాలి. అట్ ద సేమ్ టైం మనం ఫర్మ్గా చెప్పాలంటే చాలా దృఢంగా చెప్పాలన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉండే ఈ దైనందిక జీవితంలో చాలా ఫాస్ట్ పేసింగ్, ప్రతి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళటం, ఇంట్లో ఈ మల్టిపుల్ రోల్స్ చేసేటప్పుడు ఈ నో అనేది మనము ప్రాక్టీస్ చేసి చెప్పగలిగితే మన రిలేషన్షిప్స్ ప్రొఫెషనల్ అయినా పర్సనల్ అయినా చాలా స్మూత్గా చేసుకోగలుగుతామండి. మధురిమ గారు, ఇప్పుడు వద్దు అంటే గెలిచేసినట్లేనా? సాధారణంగా అవును అంటే పాజిటివ్, కాదు అంటే నెగిటివ్ అని చాలామంది అనుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు నో చెప్పడం మనల్ని ఎదుటివారి ముందు నెగిటివ్గా నిలబెట్టదంటారా? అలా ఏం లేదండి. యాక్చువల్లీ మొదటిగా నేను చెప్పాలనుకుంటున్నది 3 టైప్స్ ఆఫ్ పర్సనాలిటీ ఉంటుంది. అదేంటి అని అంటే, ఫస్ట్ సబ్మిసివ్ పర్సనాలిటీ, తర్వాత అసర్టివ్ పర్సనాలిటీ, తర్వాత అగ్రెసివ్ పర్సనాలిటీ అని 3 టైప్స్ ఆఫ్ పర్సనాలిటీ ఉంటుంది. సబ్మిసివ్ పర్సనాలిటీ వాళ్ళు ఎక్కువగా అందరినీ పీపుల్ ప్లీజర్స్ లాగా ఉంటారు. ఎప్పుడు అందరినీ ఎస్ఎస్ అని చెప్తుంటారు వాళ్ళు ప్రతి దానికి. అంటే వాళ్ళకి ఇష్టమున్నా లేకున్నా అన్ని సప్రెస్ చేసుకుంటారు ఎమోషన్స్ ను. ఎందుకంటే అది ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో మనము నో చెప్తే అని ఒక ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకు. అందుకంటే ఎదుటి వాళ్ళని అందరితో మంచిగా ఉందాము అని అనుకుంటుంటారు. లోపల బాధ అయినా కూడా వాళ్ళందరితో వేస్తాను చెప్తుంటారు, నేను ఈ పని చేస్తాను. లైక్ చాలా మంది ఇంట్లో ఏమైనా చేయలేకపోయినా కూడా అన్ని పనులన్నీ నేను చేయగలను, ఈ వంట అంతా నేను చేయగలను. లేదంటే ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు వర్కింగ్ లో ఉన్నా కూడా నేను ఇంట్లో అన్ని చేసుకొని నేను వస్తాను అని చెప్తుంటారు. నేను అన్ని చేయగలను, నేను మేనేజ్ చేయగలుగుతాను, చేయలేకపోయినా చేయగలుగుతాను, ఇలా చేస్తుంటారు చాలా మంది. దాన్ని సబ్మిసివ్ పర్సనాలిటీ అంటాం. తర్వాత ఇంకోటి ఏంటంటే అసర్టివ్ పర్సనాలిటీ. అసర్టివ్ పర్సనాలిటీ వాళ్ళకు అర్థమవుతుంది అనమాట, వెన్ టు సే నో, వెన్ టు సే ఎస్. అప్పుడు క్లారిటీ ఉంటుంది వాళ్ళు ఎంత నేను చేయగలుగుతాను, ఎంత నేను చేయలేను, ఎక్కడ నేను ఎస్ చెప్పాలి, ఎక్కడ నేను నో చెప్పాలి అని. ఇంకొకరు అగ్రెసివ్ పర్సనాలిటీ. అగ్రెసివ్ పర్సనాలిటీ వాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతారు ఎక్కడైనా. సో యాంగర్ వాళ్ళకి ఎక్కువ తొందరగా వస్తుంటుంది. ఎక్కడ ఎస్ చెప్పాలో అక్కడ చెప్పకుండా ఎక్కువ రియాక్ట్ అవుతుంటారు వాళ్ళు. సో వీళ్ళని అగ్రెసివ్ పర్సనాలిటీ అంటాం టైప్. సో వాళ్ళ కమ్యూనికేషన్ లో కూడా అగ్రెసివ్ ఉంటుంది, వాయిస్ లో కూడా. సో ఇలా 3 టైప్స్ ఆఫ్ పర్సనాలిటీ ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా ఎస్ చెప్పొచ్చు, నో చెప్పొచ్చు. ద వే యూ కమ్యూనికేట్ మ్యాటర్స్ అండి దీంట్లో. అందుకని నో చెప్పడంలో ఎప్పుడేమీ నెగిటివ్ ఉండదు. ఆ తర్వాత అలాగని పాజిటివ్ కూడా, ఎప్పుడు పాజిటివ్ చెప్పడంలో కూడా ఎప్పుడు అదేం నెగిటివ్ అని పాజిటివ్ అని ఉండదు. అందుకనే ఒక అతను బెస్ట్ సెల్లర్ ఆథర్
స్పెన్సర్ అని జాన్సన్ స్పెన్సర్ అని ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్ ఆథర్ ఒకరు రాశారు బుక్. సే ఎస్ ఆర్ నో అని ఒక బుక్ రాశారండి. వెన్ టు సే ఎస్ అండ్ వెన్ టు సే నో అని. ఆ బుక్ చాలా పాపులర్ అయిందండి, వరల్డ్ బెస్ట్ సెల్లర్ లో ఉంది అది. సో దట్ బుక్ ఈస్ సజెస్టెడ్ ఫర్ ఎనీబడి అండ్ ఎవ్రీబడి టు రీడ్ దట్ బుక్ అండి. శ్రీవేణి గారు, చాలామంది తమ ప్రమేయం లేకుండానే ఫ్రెండ్స్ లేకపోతే కొలీగ్స్, ఇరుగు పొరుగు వాళ్ళు వీళ్ళందరి కారణంగా ఇబ్బందుల్లో పడుతుంటారు. ఎంత అనుకున్నా కానీ, ఎంత ప్రయత్నించినా కానీ వీళ్ళు నో అని చెప్పలేరు. వాళ్ళ పెదవి నుంచి ఆ మాటే బయటికి రాదు. ఎట్లా వాళ్ళు ఏం చేయాలంటారు? నో అని చెప్పలేకపోవడానికి కూడా కారణాలు వెతుక్కోవాలి. ఫస్ట్ ఏంటంటే చాలామంది ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అంటే మనం నో అని చెప్పేస్తే మనం ఏమన్నా మిస్ అయిపోతామేమో అన్న భావంతో ఉంటారు, అది ఒకటి. ఇంకొకటి యాంగ్జైటీ, వాళ్ళ లోపల చాలా యాంగ్షియస్ ఫీల్ అయిపోయి ఎస్ అనేస్తారు, లేకపోతే నో అని అనలేకపోతారు ఉంటారు. సో మనల్ని మనము ఫస్ట్ ఇందాక మాట్లాడినట్టుగా క్లారిటీ మనకు ఉండాలి. ఆ డెసిషన్ ఒకటి తీసుకోవాలంటే ఫస్ట్ మన మైండ్లో క్లారిటీ ఉండాలి నో చెప్పడానికి కోసం. ప్లస్ ఎట్ ద సేమ్ టైం మనం ఎందుకు నో చెప్తున్నామో చాలా క్లారిటీతో ఎదుటి వాళ్ళకు కూడా ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట, చాలా దృఢంగా ఎక్స్ప్రెస్ చేయాలి. అందులో శాండ్విచ్ మెథడ్ కూడా ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళు ఏదైనా మనల్ని అడిగినా, సో ఫస్ట్ మనము థ్యాంక్ యూ ఫర్ రీచింగ్ అవుట్ అంటే ఎస్ మీరు అడిగారు నన్ను, మీకు నేను అలా కనిపించాను ఈ పని చేయగలిగేదానిలాగా, బట్ ఎట్ ద సేమ్ టైం ప్రస్తుతం నాకు ఇవి ఉన్నాయండి అని మనం దానికి ఏదైనా ఆ రీజన్ దేని గురించి అయితే మనం నో చెప్తున్నామో చెప్పి దాని తర్వాత నేను చేయలేకపోతున్నానని చెప్పాలి. ఎట్ ద సేమ్ టైం నో చెప్పేటప్పుడు షార్ట్, క్రిస్ప్ అండ్ షార్ట్ ఉండాలన్నమాట. అంటే నో అని చెప్పాలి అండ్ దెన్ యూ హ్యావ్ టు హ్యావ్ అ స్వీట్ స్మైల్ దేర్. రీజన్స్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చి ఎదుటి వాళ్ళని మనము దాన్ని సాగదీయకూడదు అనమాట. సో దట్ ఓన్లీ షోస్ యువర్ ఫోకస్, యువర్ డిసిప్లిన్ అండ్ యువర్ క్లారిటీ ఇన్ టేకింగ్ ద డెసిషన్. మధురిమ గారు, ఇప్పుడు ప్రేమకు సంబంధించి లేకపోతే పెళ్లి బంధంలో ఉన్నవాళ్ళు ఈ నో అనే మాట చెప్పడం సాధ్యమేనంటారా? మరీ ముఖ్యంగా చెప్పాలంటే లవ్లో జీవితాన్ని డిసైడ్ చేసే ఇట్లాంటి విషయాల్లో మన కమ్యూనికేషన్ ఏ విధంగా ఉండాలంటారు? సో డెఫినెట్లీ అండి, ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎంత మాట్లాడాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎలా చెప్తున్నాం అనేది ఇంపార్టెంట్. రిలేషన్షిప్స్ లో ఎప్పుడైనా గివర్ లాగా ఉండాలి. సో ఆ గివర్ లో వర్బల్ అండ్ నాన్ వర్బల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అన్ని విధాలలో వర్బలీనే చెప్పాల్సిన అవసరం లేదు, ఈవెన్ నాన్ వర్బలీ కూడా. సమ్ టైమ్స్ మనము టంగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఆపాలి అనేది కూడా ఇంపార్టెంట్. సో అలా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇద్దరి మధ్యలో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ గా ఉన్నప్పుడు ప్రీ పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ కూడా చేస్తామండి మేము. సో అప్పుడు సమ్ టైమ్స్ ఎవరికైనా ఇద్దరిలో ఒకరికి యాంగర్ వచ్చినప్పుడు అక్కడ కొన్నిసార్లు ఆగాలి, వాళ్ళు మాట్లాడకుండా పాజ్ ఇవ్వాలి. సో అప్పుడు ఒకసారి నాన్ వర్బల్ హగ్, అంటే ఒక హగ్ తో కూడా ఆపచ్చండి వాళ్ళు. జస్ట్ దే కెన్ ఓన్లీ హగ్ ఆల్సో. ఆ టైంలో అక్కడ కూడా ఆపేసేయచ్చు మాట్లాడకుండా. సో జస్ట్ దట్ విల్ మేక్ దట్ కెనెస్థెటిక్ టచ్ అనేది చాలా ఇంపార్టెంట్. లాంగ్వేజ్ ఆఫ్ లవ్ ఇస్ ఓన్లీ హగ్ ఆల్సో. సో అప్పుడు నీడ్ నాట్ బి లైక్ ఒక యాంగర్ అవసరం లేదు, లేదంటే ఏదైనా ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అనేది ఒట్టి ఒక హగ్ తో కూడా ఉండొచ్చు. సో అలా ఓన్లీ అగ్రెసివ్ గా ఎక్స్ప్రెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, యాంగర్ తో చెప్పాల్సిన అవసరం లేదు, లేదంటే అసర్టివ్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఆ టైంలో అగ్రెసివ్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఈ లోపల యాంగర్ అనేది ఎక్స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు ఆ టైంలో వాళ్ళు ఈవెన్ వాళ్ళకి అనుకోని పరిస్థితిలో కూడా ఎక్కువ ఏదో మాట్లాడుతున్నారు, ఒకరొకరు ఎక్కువ మాట్లాడతారు, ఒకరొకటి మాట్లాడితే ఒకరు 4 మాట్లాడుతున్నారు, మరీ తిరిగి అబ్యూసివ్ కూడా అవుతుంది, ఫిజికల్ అబ్యూస్, మెంటల్ అబ్యూస్ కూడా అవుతుంది ఈ మధ్యలో. శ్రీవేణి గారు, ఇప్పుడు చాలామంది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, లేకపోతే ఆఫీసుల్లో పనిచేసే చోట నో అని చెప్పడాన్ని చాలామంది అసలు రిసీవ్ చేసుకునే పరిస్థితిలో ఉండరు. ఒకవేళ ఎదుటి వాళ్ళు ఎంత స్మూత్గా చెప్పినా కూడా నువ్వు నో అని చెప్పొద్దు, 600 ఈ పని జరిగి తీరాల్సిందే అని వాళ్ళ బాసులు లేకపోతే ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు చెప్పారనుకో, వీళ్ళు ఎట్లా దాన్ని కమ్యూనికేట్ చేయాలి? దీని గురించి అలైన్మెంట్ అనేది ఒకటి ఉండాలి. అంటే ఆ రిలేషన్షిప్లో మనము అలైన్ అవ్వాలి ఎదుటి వాళ్ళతో. దిస్ కమ్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ అబ్జర్వేషన్ అండ్ ప్రాక్టీస్. ఇప్పుడు ఎదుటి వాళ్ళు మన మీద డంప్ చేసేసారనుకోండి, సరే బాస్ ఏమన్నా చాలా వర్క్స్ డంప్ చేసేసారనుకోండి, ఎసర్టివ్గా నో అని చెప్పాలి. ఎలాగా? ఓకే బాస్, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఐఎమ్ డూయింగ్, అంటే ఇవి కార్యక్రమాలు నేను చేస్తున్నాను మీరు చెప్పినవే, సో మీరు ఇప్పుడు చెప్పింది దీని తర్వాత చేయమంటారా, లేకపోతే ఇది చేశాక అప్పుడు ఈ కంప్లీట్ చేయమంటారా? సో యు ఆర్ యాక్చువల్లీ థ్రోయింగ్ ద బాల్ ఇన్ ద బాస్ కోర్ట్ అనమాట. అంటే దెన్ దే విల్ డిసైడ్. అప్పుడు మనము ఎసర్టివ్గా వీఆర్ టెల్లింగ్ దెమ్
నో అని, దాన్ని NO నోయే చెప్పక్కర్లేదు, వీఆర్ యాక్చువల్లీ ప్లేసింగ్ దట్ కండిషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. అలాగే ఇంట్లో కూడా ఫ్యామిలీ రిలేషన్షిప్స్లో కూడా మన మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనుకోండి, మనం ఎలైన్ అవ్వాలి వాళ్ళతోటి. అంటే వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి మన సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా బాధిస్తున్నాయో మనల్ని కానీ రిలేషన్షిప్ని కానీ. సో ఈ అలైన్మెంట్ అనేది ఒకసారి మనం క్రియేట్ చేసుకుంటే ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అంటే పర్సనల్ కానీ ప్రొఫెషనల్ కానీ, ఈ అలైన్మెంట్ ఒకసారి వచ్చిందనుకోండి, దెన్ ఇట్ బికమ్స్ వెరీ స్మూత్. మనం ఒకసారి నో అంటే అది నోగా అర్థమవుతుంది అనమాట ఎదుటి వాళ్ళకి. ఆ కండిషన్ మనం క్రియేట్ చేసుకోవాలి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఓవర్ ప్రాక్టీస్ ఇట్ బికమ్స్ ఈజీ అనమాట. మధురమ్మ గారు, అలాగే ఇప్పుడు ఒకవేళ మేడం చెప్పినట్టు చాలా స్మూత్గా నో చెప్పినా కూడా, లేకపోతే బాస్ స్థానంలో ఉన్నవాళ్ళు, లేకపోతే ఇంట్లో వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా వీళ్ళు నో అని చెబుతున్నారంటే వీళ్ళ చేతకానితనం వల్ల ఇలా చెబుతున్నారు అనే పరిస్థితులు కూడా ఉంటున్నాయి. అలాంటి వాళ్ళకి ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఏ విధంగా ఆ పరిస్థితిని వీళ్ళు గట్టెక్కాలంటారు? అంటే అది చెప్పే విధానంని బట్టి ఉంటుందండి. ఇప్పుడు మేడం గారు చెప్పారు కదా, అలైన్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అది సింక్ కావాలి అందరి మధ్యలో. అదొక బాండింగ్ ఏర్పాటు చేసుకోవాలి అందరి మధ్యలో. ఒక లైక్ బాస్ అండ్ ఎంప్లాయీస్ మధ్యలో ఒక రిలేషన్షిప్ ఏర్పడాలి. ఒక కంపెనీలో ఆర్గనైజేషన్ లో కానీ వాళ్ళ ఎంప్లాయర్స్ మధ్యలో ఒక రిలేషన్షిప్ అనేది ఇంపార్టెంట్ చాలా. వాళ్ళందరికీ ఎప్పుడు రివ్యూ మీటింగ్స్ లో మేము చెప్తుంటాం అందరికి, ఒక రిలేషన్షిప్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడన్నా మనం అందరితో మాట్లాడేటప్పుడు కూడా మనము ఒక లాంగ్వేజ్ ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టుకొని వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఎప్పుడు అబ్జర్వ్ చేయాలి ఒకరొకరు మధ్యలో. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, మనం చెప్తున్నది ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా అర్థం చేసుకుంటున్నారు ఒకరొకరు మధ్యలో అనేసి. వాళ్ళు మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మనం చెప్పేది. అప్పుడు వర్క్ కూడా మంచిగా అవుతుంది వాళ్ళు చెప్పేది. సో అప్పుడు నో చెప్పినప్పుడు ఎస్ చెప్పినప్పుడు అర్థమవుతుంది కదా అది లాంగ్వేజ్. సో అప్పుడు వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు, ఎంత రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అని అర్థమవుతుంది. అలాగే ఫ్యామిలీ కూడా, ఇప్పుడు ఫ్యామిలీలో కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడము, ఒకరు కొంచెం ఎక్కువ తీసుకోవడం, ఒకరు కొంచెం తక్కువ తీసుకోవడం, అది అలైన్మెంట్ ఉన్నప్పుడే జరుగుతుంది. లేదంటే ఒకరి పైననే ఎక్కువ లోడ్ అయిపోతుంది. లైక్ ఒక మనిషి పైన, లైక్ మదర్ పైన ఎక్కువ లోడ్ అయిపోతుంది కిచెన్ లో. అదే షేరింగ్ బాండింగ్ అని అవుతుంది అందరికి. సో ఒక మనిషి పైన నో అనకుండా, ఒకరే తీసుకోకుండా చెప్పచ్చు కూడా, మనం కమ్యూనికేట్ చేయడం వల్ల జరుగుతుంది అది. సో ఐ విల్ టేక్ దిస్, ఐ కెన్ నాట్ టేక్ దిస్ అని లైక్ మైండెడ్నెస్ లాగా మనం కమ్యూనికేట్ చేయాలి ఒకరొకరి పట్ల. ఓకే మేడం. శ్రీవేణి గారు, ఇప్పుడు కొంతమంది ఒక విషయాన్ని పదే పదే చెబుతూ ఉంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. అలాంటి వాళ్ళకి నో చెప్పలేక వీళ్ళు భయపడుతుంటారు, లేకపోతే ఒత్తిడిలోకి వెళ్తుంటారు. అట్లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వాళ్ళకి ఎలా చెప్పాలి, ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలి, ఆ పరిస్థితిని ఏ విధంగా ఓవర్కమ్ కావాలంటారు? అవునండి, ఇది చాలా సహజమైన సిచ్యువేషన్. కొంతమందికి అది హ్యాబిట్ అవుతుంది, అలవాటుగా వాళ్ళు పదే పదే చెప్తూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని చాలా నాక్గా డీల్ చేయాలి ఆ సిచ్యువేషన్ని. ఎలా అంటే సాధారణంగా మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి వాళ్ళని, ఏ విషయాలు వాళ్ళకి కొన్ని ఇష్టమైన విషయాలు అలా రిపీట్ చేస్తూ ఉంటారు. సో మనము ముందే మనకు ఐడియా వచ్చేస్తుంది, సో వీళ్ళు రిపీట్ చేస్తున్నారు. అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం హ్యూమర్ యాడ్ చేసుకొని, లేకపోతే కొంచెం అన్ప్రెడిక్టబుల్ రెస్పాన్స్. ఎట్లా అంటే వాళ్ళు ఏదన్నా మాట్లాడుతున్నారు అనుకోండి, రిపీట్ చేస్తున్నారు, అరే చివర్లో ఇదే కదా జరిగింది, మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా అని అలాగ వాళ్ళని డైవర్ట్ చేయాలి. అప్పుడు వాళ్ళకి స్లోగా అలవాటు అవుతుంది. లేకపోతే ఇంతకుముందు ఏదో ఎక్కడో కూడా విన్నట్టున్నదే ఇది, సంథింగ్ లైక్ దాట్ వాళ్ళకి మనము వాళ్ళని ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేసేసి దెన్ వీ కెన్ గో హెడ్ విత్ అవర్ ఓన్ టాపిక్ అనమాట. సో అలాగ మనము ఇది పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో ఇలాంటి వాళ్ళు దొరుకుతూ ఉంటారు, ప్రతి చోట ఉంటారు. సో వాళ్ళని నొప్పించకుండా ఇక్కడే అసర్టివ్ కమ్యూనికేషన్ అనమాట. రిలేషన్షిప్స్ని బ్రేక్ చేయకూడదండి. అగ్రెసివ్ అయిపోయి ఇంతకుముందు నువ్వు చెప్పావు కదా పెద్ద నసా అని అలా మాట్లాడకూడదు. సో దాన్ని సాఫ్ట్గా అసర్టివ్ కమ్యూనికేషన్లో హంబుల్, పొలైట్ అండ్ ఫర్మ్. సో ఈ మూడు కనుక మనం పాటిస్తూ ఉంటుంటే ఎదుటి వాళ్ళకు కూడా వాడి బౌండరీస్ అర్థమైపోతాయి అన్నమాట. సో ఆ రకంగా రిలేషన్షిప్ కూడా ఇంటాక్ట్ ఉంటుందంటే మనం ఆ ప్రయాణం సాగుతుంది, మన జర్నీ ఇన్ దట్ రిలేషన్షిప్ సాగుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడ రెస్పెక్ట్ చేయాలి అని, ఎలా ఆపాలి అలాంటి రిపీటేటివ్ కాన్వర్జేషన్స్ అని. ఓకే మధురమ్మ గారు, అలాగే ఎవరైనా హెల్ప్ అడిగినప్పుడు కొన్నిసార్లు అది మనం చేయలేము, మన చేతుల్లో ఉండని కూడా ఉండదు. అలాంటప్పుడు చెబితే ఏమనుకుంటారో అని చెప్పి వాయిదా దాన్ని పదే పదే పోస్ట్ పోన్ చేయడం, లేకపోతే 2-3 సార్లు తెప్పించుకోవడం, ఇలా చేస్తుంటారు కొంతమంది. అట్లా తెప్పించుకోవడం బెటర్ అంటారా, లేకపోతే కాదు నేను చేయలేను అని సూటిగా చెప్పడం మేలు అంటారా? సో మనం ఎప్పుడైనా కూడా అండి, మనం ఏదైనా ఎవరికైనా మాట ఇచ్చినప్పుడు, లైక్ అసర్టివ్ పర్సనాలిటీ ఎప్పటికీ రెస్పెక్టబుల్ పర్సనాలిటీ అండి, ఈ 3 types ఆఫ్ పర్సనాలిటీలో. ఎందుకంటే మనం ఎప్పటికైనా ఎవరికైనా మాట ఇచ్చినప్పుడు
ఆ మాట నిలబెట్టుకున్నప్పుడే మనకి ఎక్కువ రెస్పెక్ట్ వస్తుందండి. చాలా మంది ఏం చేస్తారంటే ఊరికే మాట ఇచ్చేస్తూ ఉంటారు. ఊరికే నేను ఇది చేస్తాను అది చేస్తాను చాలా మంది ఊరికే క్యాజువల్ గా అట్లా మాట ఇచ్చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటి అని అంటే, ఆ మాట ఇచ్చినప్పుడు అది మాట నిలబెట్టుకోలేనప్పుడు ఆ రెస్పెక్ట్ వాళ్ళకు ఉండేదంతా పోతుంటుందని తెలియదు అనమాట. నెక్స్ట్ టైం అప్పుడు రెస్పెక్ట్ ఇవ్వరు అనేసి తెలియదు ఆ విషయంలో. అందుకనే మనం ఎంత చేయగలమో అంతనే చెప్పి వాళ్ళకి నేను ఇది చేస్తాను అని చెప్పాలి. అప్పుడు అది ఆనర్ చేసేటట్టు ఉండాలి ఆ మాట. అది ఆనర్ చేసినప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఎంతో రెస్పెక్ట్ పెరుగుతూ ఉంటుంది వాళ్ళ పైన. అంటే వాళ్ళు రేపు ఎప్పుడైనా కూడా వాళ్ళు మాట ఇచ్చారంటే డెఫినెట్లీ వీళ్ళు మాట ఇస్తే డెఫినెట్లీ చేస్తారు అని వాళ్ళ పైన ఒక ఇమేజ్ పెరుగుతూ ఉంటుంది. దాన్నే సెల్ఫ్ ఇమేజ్ పెరుగుతూ ఉంటుంది ఎప్పుడు వాళ్ళకి. దాని పైన సెల్ఫ్ ఇమేజ్, సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతూ ఉంటుందండి. వాళ్ళకు కూడా ఆత్మవిశ్వాసం రోజు రోజుకి పెరుగుతుంది దాని పట్ల. అంటే నేను ఈ మాట ఇచ్చానంటే నేను చేస్తాను డెఫినెట్లీ గా అనేది ఒకటి పెరుగుతుంది. దాని పట్ల సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఇమేజ్ అండ్ సెల్ఫ్ వాళ్ళకి బూస్టింగ్ అవుతుంది. ఇవన్నీ కావాలంటే సెల్ఫ్ లవ్ అనేది ఎక్కువ ఉండాలండి వాళ్ళ పట్ల వాళ్ళు. శ్రీవేణి గారు, ఇప్పుడు రోజువారీ జీవితంలో నో చెప్పడం ఒక అలవాటుగా మార్చుకోవాలంటే, అలాగే ఒక పాజిటివ్ సాధనంగా దాన్ని ఉపయోగించుకోవాలంటే ఎట్లా? ఇప్పుడు మధురిమ గారు చెప్పినట్టుగా ఆవిడ 3 words యూస్ చేశారు, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఇమేజ్, సెల్ఫ్ లవ్ అని. ఇవన్నిటితో పాటు అసలు ముఖ్యంగా సెల్ఫ్ వర్త్ అనేది తెలుసుకోవాలి. మన విలువలు ఏంటి? సెల్ఫ్ ఇమేజ్ అంటే ఇందాక మాట్లాడినట్టుగా అసలు మన గురించి మనం ఏమనుకుంటున్నాం, మన లోపల మన గురించి మనం కంపేర్ చేసుకొని, అరే నేను తక్కువ వీళ్ళకంటే, నాకు ఇవి లేవు అని మనం అలా అనుకుంటే అప్పుడే మనం నో చెప్పలేకపోతున్నాం అనమాట. నో దృఢంగా మనం ఎప్పుడు చెప్పగలుగుతాము? వెన్ వీ నో అవర్ సెల్ఫ్స్. అంటే మన గురించి మనకు బాగా తెలవాలి, మన ప్రయారిటీస్ ఏంటో మనకు తెలవాలి. ఈ సెల్ఫ్ వర్త్లో మన సెల్ఫ్ ఎస్టీమ్ని బూస్ట్ చేసుకుంటా బౌండరీస్ గీయటం. అంటే నో ఎక్స్ప్లెనేషన్స్, అక్కడ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వకూడదు. ఇలాగ మనల్ని మనం తయారు చేసుకోవాలన్నమాట. ఇలా తయారు చేసుకుంటేనే మన సెల్ఫ్ ఇమేజ్ బిల్డ్ అవుతుంది. ఈ సెల్ఫ్ ఇమేజ్ బిల్డ్ అయ్యేటప్పుడు సాధారణంగా ఇది మనము చిన్నప్పటి నుంచి నేర్పించాలి పిల్లలకి. కానీ మనకేంటంటే ట్యూన్ అయిపోతాం చిన్నప్పటి నుంచి, నో అనకూడదు అని అలా ట్యూన్ అయిపోతాం. ఇప్పుడు జనరేషన్స్ ఆర్ మచ్ బెటర్. ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, స్కూల్స్లో నేర్పిస్తున్నారు, ఇళ్లల్లో నేర్పిస్తున్నారు. కానీ ఒక పాత జనరేషన్ చూసుకుంటే నో అనటం చేత అయ్యేది కాదు. సో వాళ్ళు చాలా నష్టపోయేవాళ్ళు అనమాట. లైఫ్ అంతా అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే దే హ్యావ్ నాట్ లివ్డ్ దేర్ లైఫ్. వేరే వాళ్ళు చెప్పినట్టుగానే బతికారు, వేరే వాళ్ళ కోసమే బతికారు. అలా కాదు. నౌ యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు డిస్కవర్ యువర్ సెల్ఫ్ వర్త్ అండ్ క్రియేట్ యువర్ సెల్ఫ్ ఇమేజ్. ఎదుటి వాళ్ళు చూసి దాన్ని రెస్పెక్ట్ చేసుకొని రిలేషన్షిప్స్ అన్నీ కూడా ఇంటాక్ట్ ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు ఇన్కల్కేట్ దీస్ హ్యాబిట్స్. మనల్ని మనం గుర్తించుకోవడం, ఎదుటి వాళ్ళు మనల్ని గుర్తించేలాగా మనం ప్రవర్తించటం. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు గో ఆన్ విత్ యువర్ పర్సనాలిటీ అండి. శ్రీవేణి గారు, అలాగే ఈ నో చెప్పడాన్ని అలవాటుగా మార్చుకోవడంతో పాటు మన టైం మేనేజ్మెంటు, అలాగే ప్రాధాన్యతలు ఏ విధంగా సెట్ చేసుకుంటే మేలంటారు? అబ్సల్యూట్లీ. టైం మేనేజ్మెంట్ అంటే ఇక్కడ టైం మేనేజ్మెంటే కూడా ఎనర్జీ మేనేజ్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. ఎనర్జీ మేనేజ్మెంట్, మనం దేనికి మనం ఎనర్జీ కేటాయిస్తున్నాము, ఎక్కడ మనం ఫోకస్ చేస్తున్నాము, అందులోనే టైం వచ్చేస్తుంది. టైం బ్లాక్స్ చేసుకోవటం, ఏది మన ప్రయారిటీ. పొద్దున్న లేచిన తర్వాత అంటే ఈరోజు మనము నిన్ననే ప్లాన్ చేసుకోవాలి, నిన్న రాత్రి పడుకునేటప్పుడు కానీ అట్లా ప్లాన్ చేసుకున్నప్పుడు ఈరోజు మనము ప్రాధాన్యత దేనికి ముఖ్యంగా ఇస్తున్నాం, ఆ టైంలో మన ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి. ప్రతి వాళ్ళకి డిఫరెంట్ టైమ్స్లో వాళ్ళ పీక్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఆ టైంలో ఏదైనా తొందరగా వాళ్ళకి సాధ్యమవుతుంది అనమాట. సో అలాగా వాళ్ళ డే ప్లాన్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళకి టైం మేనేజ్మెంట్తో పాటు ఎనర్జీ మేనేజ్మెంట్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ దే విల్ హ్యావ్ కంట్రోల్ ఆన్ దెమ్సెల్వ్స్ యాజ్ వెల్ యాజ్ దేర్ ఇమోషన్స్. ఈ నో అనేది మనం ఇందాక ఫస్ట్లో స్టార్టింగ్ చేసినప్పుడు దిస్ ఈజ్ ఆల్సో కమ్యూనికేషన్ అనమాట. సో ఈ టైం మేనేజ్మెంట్, ఎనర్జీ మేనేజ్మెంట్తో పాటు సెల్ఫ్ మేనేజ్మెంట్ కూడా వస్తుంది, ఒక భాగం అయిపోతుంది మనతో పాటు అనమాట. ఇట్ బికమ్స్ అవర్ సెకండ్ నేచర్ అండి. మధురిమ గారు, ఇప్పుడు నో అనే కాదు, చాలామంది నో అని చెప్పడం ఒకటే కాదు, వాళ్ళ టైం కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన వనరుల్ని కానీ వృధా చేసి ఎన్నో అలవాట్లు ఉంటాయి వాళ్ళకి. కాకపోతే వద్దు అనుకుంటుంటారు, కానీ వాటిని వదలలేరు, మానుకోలేరు. ఈ విషయంలో మీరేమైనా టిప్స్ చెప్తారా? డెఫినెట్లీ అండి, నాకు ఇది ఫేవరెట్ యాక్చువల్లీ. ఎందుకంటే నా లైఫ్ స్టోరీ మీరు ఒకవేళ చదివింటే ద అవేకనింగ్ ఇంటర్నేషనల్ బుక్ ఆథర్ అండి నేను. సో దాంట్లో నేను చాలా ఒక ఎంటైర్ చాప్టరే ఇచ్చాను దాని గురించి. ఒక మనిషికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వై రీజన్ అని తెలియాలండి. వై ఆర్ దే డూయింగ్ వాట్ దే ఆర్ డూయింగ్ అని తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళ వర్క్ అయినా వాళ్ళ కెరియర్ అయినా మార్నింగ్ లేవంగానే ఒక కిక్ ఉండాలి వాళ్ళు లేసినప్పుడు. అంటే టుడే బ్యూటిఫుల్ డే అనేసి మార్నింగ్ ఏం చేయాలి ఈరోజు అంతా అనేది ఒక ప్లానర్ ఉండాలి వాళ్ళకి. మార్నింగ్ లేసినాక
ఈ ఎంటైర్ వరల్డ్ లో మనకు నో డిస్క్రిమినేషన్ ఇస్ కాల్డ్ ఒక టైం ఒకటే అండి. మెన్ ఉమెన్ లో కానీ ఎక్కడ ఎంటైర్ వరల్డ్ 24 hours ఉంటుంది ప్రతి ఒక్క మనిషిలో, ఏ కంట్రీలో ఉన్నా కూడా, మనం ఇండియా కానీ ఎక్కడికైనా కూడా. సో అప్పుడు కొంతమంది అచీవ్ చేస్తున్నారు, కొంతమంది అచీవ్ చేయలేకపోతున్నారు. ఎందుకని చూడండి, బికాస్ వాళ్ళు ఎవరైతే ప్లాన్ చేయగలుగుతున్నారో మార్నింగ్ నుంచి రాత్రి వరకు కరెక్ట్ ప్లానింగ్ ఉండే వాళ్ళకి మాత్రమే ఈ రిజల్ట్స్ అనేది వస్తున్నాయి. ఎవరికైతే ప్లానింగ్ ఉండటం లేదు వాళ్ళకు రిజల్ట్స్ అనేది ఉండటం లేదు. సో అంటే మనకు ప్లానింగ్ పైన ఎంటైర్ ఉంటుంది డే అంతా, ఆ వీక్ అంతా ప్లానర్, మంత్ అంతా ప్లానర్, ఆ డే ప్లానర్ వల్ల ఉంటుంది. సో మనం ఈ 8+8+8 అని నేను అందరికి చెప్తాను. ఇప్పుడు నా టీవీ షోస్ లో కూడా చాలా చోట్ల అదే చెప్పింటాను. సో 8+8+8 అంటే ఏంటంటే 24 hours లో మనం 8 hours ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ 8 hours హ్యాస్ టు గో ఫర్ మనకు సెల్ఫ్, మన కోసం మనకు వెళ్ళాలి. అంటే సెల్ఫ్ కేర్ అంటాం దాన్ని. సెల్ఫ్ కేర్ అంటే ఎలా ఉండాలి అని అంటే మనము 6 hours అనుకోండి, స్టూడెంట్స్ అయితే 6 to 7 hours పడుకుంటారు, మనమైతే 6 hours పడుకున్నా చాలండి, లేదంటే 5 hours. మనకి ఏదైనా ప్రయారిటీస్, ఇంకా నేనైతే బుక్ రాస్తాను కాబట్టి నేను నెక్స్ట్ బుక్, నాది 4th book మెంటల్ హెల్త్ పైన రాస్తున్నానండి ఇప్పుడు. సో నేను 5 hours పడుకుంటాను రోజుకి సౌండ్ స్లీప్. సో డిపెండ్స్ అపాన్ యూ, 6 hours పడుకుంటారా 7 hours పడుకుంటారా. ఆఫ్టర్ దట్ 1 hour హ్యాస్ టు బీ ఫర్ యువర్ మీ మెడిటేషన్ కానీ ఎక్సర్సైజ్ కానీ వెళ్ళాలి. 45 minutes ఒక రోజుకి మనం ఎవ్రీ సింగిల్ డే ఎక్సర్సైజ్ కి ఇవ్వాలండి. సో 7 hours మీకు 8 hours లో 7 hours మీ స్లీప్ వెళ్తుంది, సౌండ్ స్లీప్. దాని తర్వాత 45 minutes ఎక్సర్సైజ్ కి వెళ్ళాలి. తర్వాత మెంటల్ హెల్త్ 15 minutes లో మనం 10 minutes మెడిటేషన్ వెళ్ళాలి. దాని తర్వాత అఫర్మేషన్స్ చేయాలి ఎవ్రీ డే. అంటే నేను బాగున్నాను అని ఒక 5 to 6 things ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ వెళ్ళేసి మనం అఫర్మేషన్స్ చేసుకోవాలి ఎవ్రీడే. సో మన జీవితం ఎంతో హ్యాపీగా ఉంది కదా, ఈ రోజు ఎంతో మధురంగా ఉన్నాం మనము అంటే అది చెప్పుకోవాలి ఎప్పుడు గట్టిగా. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ పాజిటివ్, ఐఎమ్ బ్లెస్డ్ అనేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని రోజు మొదలు పెట్టండి మీరు అద్దం పైన చూస్తూ. ఇలా స్టార్ట్ చేయాలి ఎవ్రీడే. మనకు ఎంతో మధురంగా ఉన్నాం మనము అనేసి ఇలా దెర్ ఇస్ అ ఫార్మెట్. అలా ఐ యామ్ వెరీ పవర్ఫుల్, ఐఎమ్ పాజిటివ్, ఐ యామ్ అనేది చాలా పవర్ఫుల్ అండి, అలా చెప్పాలి. ఇది ఫస్ట్ 8 hours లో చేయాలి. ఫస్ట్ 8 hours ఇస్ ఫర్ యూ ఓన్లీ. అంటే జీవితంలో మీరే కింగ్, మీరే క్వీన్ అండి. సో మీకు మీరు ఫస్ట్ వాల్యూ ఇచ్చుకోవాలి. 8 hours ఇస్ ఫర్ యూ. సెకండ్ 8 hours హ్యాస్ టు గో ఫర్ పీక్ పర్ఫార్మెన్స్ అవర్స్. అంటే పీక్ పర్ఫార్మెన్స్ అవర్స్ అంటే మనము వీఆర్ బికాస్ ఆఫ్ అవర్ వర్క్ ఓన్లీ, నథింగ్ ఎల్స్. నేమ్, ఫేమ్, మనీ మనకు వచ్చేది వర్క్ వల్లనే వస్తుంది, నథింగ్ ఎల్స్. నేను చిన్నప్పటి నుంచి స్వామి వివేకానంద గారిని నమ్ముతానండి. వర్క్ ఇస్ వర్షిప్ ఫర్ మీ, వర్క్ ఇస్ ప్రేయర్ ఫర్ మీ. సో వర్కే మనకు ఎవ్రీథింగ్ కాబట్టి మనందరం ఈ రోజు మనం మీట్ అవుతున్నామంటే బికాస్ ఆఫ్ వర్క్ ఓన్లీ. సో అందుకోసం మనం ఇది వర్క్ మాత్రమే ఇవ్వాలి. ఎవరైతే ఇది నమ్ముతారో అండి వర్క్ మాత్రమే ఇస్తారు వాళ్ళు. ఈ వర్క్ టైంలలో మనం వృధా చేసుకోండి, ప్లానింగ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ 8 hours హ్యాస్ టు బి గెట్ టుగెదర్స్, ఫ్యామిలీ బాండింగ్, ఆల్ దట్ అండి 8 hours. సో అలా ప్లాన్ చేసుకోగలిగారంటే 8+8+8 డెఫినెట్లీ ప్రయారిటీస్ చేసుకుంటారు, అందరు సక్సెస్ అవుతారండి. దిస్ ఇస్ మై టేక్ అవే టు ఆల్ ద పీపుల్. ఇది వాళ్ళ ప్రతిధ్వని. ఈటీవీ అండి.